జోగి రమేష్ సిఐడి విచారణ ముగిసింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో జోగి రమేష్ తో పాటు 5 నిందితులు విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ సిఐడి విచారణ ముగిసింది. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన జోగి రమేష్ తో పాటు మరో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి సిఐడి అధికారులు అనేక కోణాల్లో విచారణ కూడా చేస్తా ఉన్నారు. గతంలోనే 2 పర్యాయాలు జోగి రమేష్ ను విచారణ పిలిచినప్పటికీ కూడా ఆయన గతంలో తాను చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించలేదు, కేవలం ప్రశ్నించడానికి వెళ్తేనే తనపైన దాడి చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు దర్యాప్తు చేశారు. మొత్తం ఆ ఘటన జరిగిన రోజు, ఆ ముందు రోజు, తర్వాత కూడా మొత్తం జోగి రమేష్ తో పాటు దగ్గరగా ఉన్న అనుయాయులు, వైసీపీ ముఖ్య కార్యకర్తలు ఆ రోజు ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నారని భావిస్తారో వారందరి కాల్ డేటాను కూడా సేకరించారు. అదేవిధంగా వారు ఏ సమయాల్లో ఎక్కడ ఉన్నారు, ఎవరితో సంప్రదింపులు జరిపారనే అంశాలపై కూడా కీలక సమాచారాన్ని కూడా తెలుసుకున్నారు. వీటిపై ప్రశ్నించేందుకు ఈ రోజు విచారణ రావాలంటే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో జోగి రమేష్ అలాగే ఇతర 10 మంది కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపు 12 గంటల సమయంలో సిఐడి కార్యాలయానికి చేరుతున్నారు. కానీ గంట పాటు వారిని విచారణ చేశారు. అయితే వారి ఇప్పటికే సిఐడి అధికారులు సేకరించిన ఆధారాలు వారి ముందు పెట్టి వారిని ప్రశ్నించగా ఇప్పుడు కూడా జోగి రమేష్ గతంలో ఏదైతే సమాధానం చెప్పారో అదేవిధంగా ఇప్పుడు కూడా తాను ఎక్కడా కూడా దాడి చేయడానికి వెళ్ళలేదు. ఆ రోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటల గురించి చంద్రబాబుని ప్రశ్నించి ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేయడానికి మాత్రమే వెళ్ళాను తప్ప దాడి గురించి కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే కొన్ని కీలక సాక్ష్యాలు కూడా చూపించినప్పుడు కూడా వాటికి సంబంధించి తన సంబంధం లేదని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. గంట పాటు విచారణ అనంతరం జోగి రమేష్ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. కేవలం గతంలో ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అయ్యే వ్యాఖ్యలు మరోసారి పునరుద్ఘాటించారు. తాను వైఎస్ఆర్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారని అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఎక్కడ ఇటువంటి దాడులకు పాల్పడలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు అసలు మీడియా ప్రతినిధులు అక్కడ లోపల ఏం జరిగిందనే అంశాలపై ప్రజా ప్రతినిధిగా వాటిని చెప్పకుండా కూటమి ప్రభుత్వంపై తన అక్కసు విమర్శలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ లోకేష్ పై కూడా విమర్శలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరోసారి విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని అధికారులు చెప్పారని, తప్పకుండా నోటీస్ ఇస్తే వచ్చి మరోసారి విచారణకు హాజరవుతారని మాత్రమే చెప్పారు. మొత్తం మీద ఈ కేసులో అనేక కీలక సాక్ష్యాలు ఎదురుగా ఉన్నప్పుడు కూడా జోగి రమేష్ మాత్రం విచారణ సహకరించకుండా పదే వారు అడిగిన సమాధానం దాటవేస్తూ వెళ్ళిపోవడంపై కూడా సిఐడి అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరోసారి నోటీస్ ఇచ్చి పిలిచి పూర్తి స్థాయిలో విచారించాలని కూడా భావిస్తున్నారు. లక్ష్మీ. జయప్రసాద్, థ్యాంక్ యూ.